టీఎన్ నౌ న్యూస్. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు, ముమ్మాటికి నిర్లక్ష్య పాలన. బీజేపీ రాష్ట్ర నాయకులు కురవ చిన్న మల్లయ్య, మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామంలో గత 10 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వెల్టూరు 33/11 kV సబ్ స్టేషన్ ఓపెనింగ్ చేసిన వారం 10 రోజులకే 33/11 kV స్తంభాలు, ఎస్సీ కాలనీలో 5 స్తంభాలు పడిపోయాయి. కాలనీ వాసులకు ఇల్లు లేక గుడిసెలో నివసిస్తున్న పేద ప్రజలను ఒక్కసారిగా భయ ఆందోళనకు గురిచేసిన నిర్లక్ష్యపు కాంట్రాక్టర్లు, నిర్లక్ష్యపు కాంగ్రెస్ నాయకులు హడావిడిన నీటి కాలువలో గుంతలు తీసి దానికి బెడ్డు లేకుండా మట్టిలో స్తంభాలు నాటిన వైనం ఇక్కడ కనిపిస్తోంది. ఈ అఘాయిత్యానికి వెల్టూరు గ్రామ ఎస్సీ కాలనీ మొత్తం కరెంటు షాక్కు గురయ్యే అవకాశం ఉందని మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య అన్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు కురవ చిన్నమల్లయ్య, చిన్నంబావి మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కత్తి జానీ గణేష్ రెడ్డి పల్లె మద్దిలేటి కాలనీ వాసులతో కలిసి కరెంట్ ఏఈకి కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి ఈ నిర్లక్ష్యానికి పరిష్కారం చేయకపోతే బీజేపీ పార్టీ నుండి ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ విధంగా ఇంత అధ్వానంగా అవతల మీద పడితే, ఆ వాటర్లో పడితే నీళ్లకు షాట్ వచ్చి పశువులు మనుషులు ఎంతమంది చచ్చిపోతారు. ఈ విధంగా పనులు చేస్తే ఎంతవరకు న్యాయం? ఇది కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ కోట్ల రూపాయలతో స్తంభాలు ఎట్లా నాటినరు? అసలు ఇదే ఇట్లా ఉంటే సబ్ స్టేషన్ ఎట్లా ఉందోగా. కాబట్టి ఈ అరాచకం అంతమంది దాకా జనం కూడా గమనించాలి. గమనించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో స్పందించవలసిందిగా జనాన్ని కూడా మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తి అరాచకంగా, నీచంగా, నికృష్టంగా తయారైంది. 10 రోజుల క్రితం మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఈ వెల్టూరు గ్రామంలో కరెంటు సబ్ స్టేషన్ స్టార్ట్ చేసి 10 రోజులు కూడా కాకముందే దానికోసం తీసిన లైను కరెంటు స్తంభాలు 5 స్తంభాలు ఈ విధంగా పడిపోతే వీళ్ళని ఎవడు అడగాల? కోట్ల రూపాయలు కాంట్రాక్టు తీసుకొని దండుకొని క్వాలిటీ లేకుండా, బెడ్ వేయకుండా పూర్తి స్థాయిలో ఈ 5 స్తంభాలు కూడా, ఈ 5 స్తంభాలే కాదు, ఇంకో వాన పడితే పూర్తి స్తంభాలు కూడా కింద పడతాయి. ఇక్కడ చూడండి, ఈ ఊరికి ఒక కెనాల్ లేదు, ఒక లాలి కాలువ లేదు. పూర్తి స్థాయిలో ఎస్సీ కాలనీ మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయింది. ఈ విధంగా కింద పడితే దానికి కరెంట్ ఉంటే జనాల పరిస్థితి ఏంది అంటే ఎవడు అడగాల? వీళ్ళను ఏమన్నా మాట్లాడిన మీద దౌర్జన్యాలు, అధికార మతం తలకెక్కింది. వీళ్ళకు తలకెక్కి నానాక ఇబ్బందులు పెడుతున్నారు. జనాన్ని ఇబ్బంది పెట్టేదే కాక ఈ పనికిమాల కాంట్రాక్టర్ తీసుకొని, ఈ కాంట్రాక్టర్ కూడా ఎవడో వాడిని పట్టుకొని ఖచ్చితంగా ఈ మండల నాయకులు కానీ లేకపోతే అధికారులను కానీ ఖచ్చితంగా నిలదీసి పని చేయించాలని యుద్ధ ప్రాతిపదికన ఈ స్తంభాలు కూడా ఈ రోజే నిలబెట్టి కరెంట్ వచ్చే విధంగా చేయాలని మరీ ప్రజలకు తెలియజేస్తున్నాం. 5 మొత్తం ఇడికే కూడా మళ్ళీ అవి సార్ నమస్కారం సార్, మండల ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం సార్. సార్ ఇక్కడ వెల్టూరులో ఈ స్తంభాలు పడిపోయాయి. పరిస్థితి ఏంటంటే 5 స్తంభాలు పడిపోయినాయి. ఇతర స్తంభాలు అవతల దాని మీద లైన్ మీద పడిపోతే అవి కూడా తెగిపోయినాయి. ఈ ఎస్సీ కాలనీలో ఉన్న వాటర్లో కానీ ఆ తీగలు పడితే కంప్లీట్గా కొన్ని వందల మంది చచ్చాడు. ఇల్లా ఇసుక సిమెంట్ వేయాలి కదా, సిమెంట్ లేదు, ఇసుక లేదు, గిల్ల లేదు, ఏం లేదు. అదో ఇంత విపరీతంగా ఇంత పనికిమాలిన ధోరణితో ఈ కాంట్రాక్టర్లు, ఈ నాయకులు ఏం చేస్తారు నాకు అర్థం కాలే. ఇది పద్ధతి కాదు కదా. దీని సార్ మీరేమన్నా చేయండి. నేనేమంటున్నట్టే
పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉండో వాడిని పట్టుకొని ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు రేపు ఖచ్చితంగా పనిచేయాలి. ఎందుకంటే ఊర్లో కరెంట్ లేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. ఈ వాటర్లో లైన్ మొత్తం తెగిపోయింది. ఇవన్నీ కూడా తొందరగా చూడండి కొంచెం. ఓకే ఓకే ఈ విధంగా వెల్టూరు గ్రామంలో వాటర్ కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వర్షం పడితే టోటల్ గా ఎస్సీ కాలనీ మొత్తం మునిగిపోతుంది. వాళ్ళు ఈ గుడిసెలలో ఉండి ఎట్లా సంసారం చేయాలి? రాజకీయ నాయకులు ఏదో మాట్లాడే కాడికే కానీ వీళ్ళని ఎవరు పట్టించుకునే పాపన పోలే. గత ఈ 30 సంవత్సరాల క్రితం కూడా వీళ్లకు ఇదే ఏరియాలో కరెంటు లేకుండా చేస్తే 30 ఏళ్ల కింద మేము ట్రాన్స్ఫారం వేయించినాం సొంతంగా. ఈ ఎస్సీ కాలనీ మొత్తం కూడా టోటల్ గా కరెంట్ లేకుండా చీకట్లో ఉంటుండే. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే విధంగా అయింది. ఇటువంటి నాయకులు పరిపాలిస్తే దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది. అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి జనానికి కూడా కానీ మనం చేస్తుండ. పూర్తి స్థాయిలో వెల్టూరు గ్రామంలో ఎస్సీ కాలనీ అంధకార చీకట్లో నీటిమయమైంది. ఈ విధంగా గుడిసెలులా జనం ఏ విధంగా బతుకుతారు? గుడిసెలు ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి చెప్పడమే కానీ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వచ్చినాయి? బాధ్యులకు వచ్చినాయా? బాధ్యత లేని వాళ్ళకి వచ్చినాయా? నష్టపోయిన వాళ్ళకి వచ్చినాయా? నష్టం లేని వాళ్ళకి వచ్చినాయా? అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడున్న నాయకులు ఏం చేస్తున్నారు? ఈ విధంగా కరెంటు స్తంభాలు 10 రోజులకే పడిపోతే వీళ్ళని కాపాడేవాళ్ళు ఎవరు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన మంత్రి అధికారులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ 2-3 రోజులనే దీన్ని మంచిగా చేయాలని చెప్పి కోరుతున్నాం. హలో సార్, నెంబర్ ఇస్తారా సార్ శివయ్య గారిది?